ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మేము యంత్రాలు పెట్టుకుంటున్నాము, పెట్టుకున్న దగ్గర నుంచి మాకు కలిసి రావడం లేదు, మేము తెచ్చుకున్నాము, మాకు జ్యోతిష్యులు చెప్పారు పలానా యంత్రం పెట్టుకొని ఆరాధించండి, పూజ చేయండి అని చెప్పారు. మేము పూజా వస్తువుల షాప్లోకి వెళ్ళాము, వారు మాకు యంత్రం అనగానే ఇలా కాపరు ప్లేట్ మీద వేసిన యంత్రాన్ని ఇచ్చారు. కొంతమంది రాసిచ్చారు, కొంతమంది ఆ గంటంతో రాసి మాకు పూజలో పెట్టించారు. కానీ మాకు అనుకున్నంత ఫలితాలు రాలేదు అనేవారు కొంతమంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున మీకు ఒక తేలిక, అంటే మామూలుగా అసలు యంత్రాలను ఎవరు పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఏం చెయ్యాలి అనేది మీకు టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. యంత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే యంత్రం అనేది సాధకుల యొక్క శక్తి సామర్థ్యాలని పెంచేది. యంత్రం, మంత్రం, తంత్రం. యంత్రం అనగానే మనం వాహనం ఉంటాం కదా, మనం నడిపించే శక్తి, కావలసిన శక్తిని ఇచ్చే అద్భుతమైన శక్తి. మనం ఎప్పుడైనా సరే, అంటే ఇంట్లో పెద్ద పెద్ద యంత్రాలు పెట్టుకున్నాం అనుకోండి, మామూలుగా పటాల్లాగాను లేకపోతే ఎలా పెట్టుకున్నా వాటికి శుద్ధి ఉంటుంది, అలాగే చేయవలసిన పనులు ఉంటాయి. అలా కాకుండా మామూలుగా తగిలించుకోవడం వల్ల ఎటువంటి ప్రయత్నము రాదు. మీకు అందుకనే దీని గురించి టూకీగా చెప్తాను. కొన్ని తప్పులు మనం తెలిసి చేయకూడదు, తెలియక చేస్తాం. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యంత్రాన్ని ఎవరైతే మీకు ఇస్తున్నారో, మీరు గురువుల దగ్గర కానీ, యంత్రాలు తయారు చేసే వారి దగ్గర కానీ ఒక నియమ నిబంధనలతో తయారు చేస్తారు. ఇప్పుడు మిషన్లు వచ్చాయి కాబట్టి వాటిని మిషన్ల మీద వేస్తున్నారు. వేసినప్పటికీ కూడా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయకుండా, యంత్రశుద్ధి లేకుండా ఏ యంత్రాన్ని వాడకూడదు. ఎందుకంటే ఫలితాల కంటే నెగిటివ్ ఎక్కువ వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. యంత్రాన్ని మనం మామూలుగా కంసాలు వాళ్ళు తయారు చేస్తారు, వారిని బ్రహ్మంగారు అంటాం. అలాగే గంటంతో, అంటే కొన్ని పదార్థాలతో, అంటే పేపర్ల మీద, అంటే కలం అంటాం కదా, రాసిన పెన్ అంటాం కదా, వాటిని రకరకాల పద్ధతులతో రకరకాల యంత్రాలు తయారు చేస్తారు. ఎందుకంటే ఎంతోమంది చేతులు మారుతూ ఉంటాయి యంత్రాలు, అప్పుడు ఆ దోషం ఉంటుంది. దానికి శుద్ధి చేసుకోవాలి. యంత్ర శుద్ధి చేసుకోకపోతే నెగిటివ్ ఫలితాలు వస్తాయి. పంచామృతాలతో శుద్ధి చేసుకోవాలి, అలాగే పంచగవ్యాలతో శుద్ధి చేసుకోవాలి. అభిషేకాలు చేస్తారు. చాలామంది తెలియదు ఇవన్నీ. తెలియక ఏంటంటే పిచ్చి పిచ్చిగా కొనేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అభిషేకాలు ఇలాంటివి చేయించుకున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. మీకు తెలియదు, మీ దగ్గరలో ఉన్న పండితుల్ని అడగండి, దేవాలయ పండితుల్ని అడగండి, వారు చెప్తారు. కాస్ట్లీగా ఉంటాయి, మామూలుగా కూడా ఉంటాయి. రకరకాల కర్మలకు, రకరకాల క్రియలకి, కొన్ని సందర్భాల్లో, కొన్ని నక్షత్రాల్లో, కొన్ని సమయాల్లో కొన్ని యంత్రాలు మామూలుగా కూడా తయారు చేసుకుంటూ ఉండవచ్చు. కానీ మెటల్ మీద తయారు చేసే యంత్రాలు ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే శుద్ధి చేసుకున్న తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయించుకోవాలి. అలా ప్రాణప్రతిష్ఠ చేయించుకుంటేనే యంత్రానికి ఫలితం ఉంటుంది. అది కూడా ఆ సంబంధిత వ్యక్తుల ద్వారా చేయించుకోవాలి, ఎవరికి పడితే వారు చేసుకునేది కాదు. అలాగే ఈ ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే, అంటే ఈ తతంగం మొత్తం కూడా చేయడానికి ఒక పూట పడుతుంది. ఎందుకంటే దానికి మంత్రానికి, బీజ మంత్రానికి దారపోయాల్సిన మంత్రం ఉంటుంది, దానికి చెప్పవలసిన కొన్ని క్రియలు ఉంటాయి, ప్రాణప్రతిష్ఠ చేయడానికి మూలమంత్రాలు ఉంటాయి, అలాగే కొన్ని కళలు కూడా ఉంటాయి. అంటే దీన్ని ఏమంటారంటే, మీకు అర్థమయ్యే భాష చెప్తాను. సూర్యకళలు, చంద్రకళలు ఉంటాయి. ఇలా కొన్ని మంత్రాలని కొన్ని సందర్భాల్లో కొన్ని ముద్రల ద్వారా
చేసి ప్రతిష్ఠ చేస్తారు. అంటే ప్రాణం ప్రతిష్ఠ చేసిన తర్వాత శక్తిని దాంట్లోకి తీసుకొస్తారు. ఇలా మనం చేయించిన తర్వాత మాత్రమే మనం ఈ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చెప్తాను మీకు టూకీగా చెప్తాను. మామూలుగా కళలు అంటే సూర్యకళలు 12 ఉంటాయి, చంద్రకళలు 16 ఉంటాయి, అగ్నికళలు 10 ఉంటాయి. ఇలా ఈ కళలన్నీ కంపల్సరిగా యంత్రానికి చేస్తారు. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యంత్రం ఏదైనా సరే హోమం చేసి యంత్రానికి ప్రతిష్ఠ చేస్తారు. హోమం లేకుండా యంత్రానికి ప్రతిష్ఠ ఉండదు. అందుకని హోమం చేసి యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. చాలామంది తెలియదు. అలా చేసినప్పుడు మాత్రమే ఆ యంత్రాలకి పరిపూర్ణమైన శక్తి వస్తుంది, మనకి పరిపూర్ణమైన ఫలితాలని ఇస్తాయి. మరి కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది కదా మరి, ఎందుకంటే చాలా పెద్ద దీంట్లో చాలామంది ఉంటుంటారు. కొంతమంది యంత్రాలు డబ్బులు చాలా తీసుకుంటున్నారని. చేయాల్సిన విధానం, చేసే విధానం కరెక్ట్గా చేసినప్పుడు దానికి అయ్యే ఖర్చు కూడా చాలా అధికంగా ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యంత్రానికి 5 ప్రాణాలు ఉంటాయి. అంటే శుద్ధి చేయటం ఒకటి, ప్రాణప్రతిష్ఠ ఒకటి, కన్యాసం ఒకటి, హోమం ఒకటి, తర్వాత ఆరాధన. ఈ 5 కనుక సక్రమంగా చేస్తే మీకు యంత్రం తప్పకుండా ఫలితం వస్తుంది, ఫలిస్తుంది. ఇందుట్లో ఏది లోపించినా మీకు ఫలాలు అంటే యంత్రం నుంచి మీరు దేనికైతే పెట్టుకున్నారో ఆ ఫలితం రాదు. ఇది గుర్తుంచుకోండి. అంటే ఎవరైనా సాధకులు అంటే యంత్రాలు తీసుకునేవారు ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏ యంత్రం అయినా సరే సరిగ్గా మనం ఆరాధన చేయకపోయినా, యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేయకపోయినా, యంత్రాన్ని సరిగ్గా పట్టించుకోకపోయినా ఫలితాలు నెగిటివ్గానే ఉంటాయి. లేదంటే మామూలుగా తెచ్చిపెట్టుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం దేవత విగ్రహాలు చెక్కి పెట్టుకుంటాం, ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడు అవుతాడు. అలాగే పూజా వస్తువులు అమ్మే షాపులో కొనుక్కొచ్చుకుంటాం, పెట్టుకుంటాం. అలాగే ఉంటాయి. మనం ఏది చేసినా ఒక విధి విధానం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని సరిగ్గా ఫాలో అయినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. చాలామంది ఉన్నారు ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కొచ్చుకున్నామండి, పనితో రావట్లేదు. ఈ 5 లేనిదే యంత్రం పనిచేయదు. హోమం చేయాలి, శుద్ధి చేయాలి, ఇవన్నీ చేయాలి. 5 విభాగాలు చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. ఓకే మిత్రులారా, ఎందుకంటే మీకు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తానంటే ఏ యంత్రమైనా సరే సాధకుడు తను చేస్తున్నప్పుడు అంటే ఎవరైతే చేస్తున్నారో వారికి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, మా ఇంట్లో పెట్టుకున్నామని ప్రమాదమా? ఏ ప్రమాదము లేదు. మీరు అంతకుముందు ఈ విధానం తెలియనప్పుడు ఏదన్నా ఇలాంటివి యంత్రాలు పెట్టుకున్నప్పుడు వాటికి మీ దగ్గరలో ఉన్న ఈ యంత్ర సాధకుల దగ్గరికి వెళ్ళి వారిని అడిగి పూజా విధానం చేయించుకొని మీరు మళ్ళీ పెట్టుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అద్భుతమైన ఫలితాలు కావాలంటే ఆ వస్తువు యొక్క గుణగుణాలు అది ఎలాంటి లక్షణం కలిగి ఉందో తెలియకపోతే ఎలాంటి ఫలితాలు రావు. ఇది గుర్తుంచుకోండి. యంత్రాల విషయంలో జాగ్రత్తగా చేయండి. అలాగే యంత్రాలు రాయడానికి రకరకాల పదార్థాలు వాడుతూ ఉంటాం. అంటే బంగారంతో చేసే యంత్రాలు ఉంటాయి, పంచలోహాలతో ఉంటాయి, వెండి ఉంటుంది, అలాగే అంటే కాపర్తో ఉంటుంది, ఆకుల మీద ఉంటాయి, పేపర్ మీద ఉంటాయి, పూజపత్రం మీద ఉంటుంది, నీటి మీద, భూమి మీద ఎన్నో రకాల యంత్రాలు ఉన్నాయి. రకరకాల సిద్ధుల కోసం ఎన్నో వాహనాలు ఉన్నట్టుగా, అంటే మనకి ఎన్నో రకాల వెహికల్స్ ఉన్నట్టుగా మన శక్తి సామర్థ్యాలని, వాటికి ఉండే శక్తి సామర్థ్యాలను అలా పనిచేసే యంత్రాలు ఎన్నో ఉన్నాయి. మన పూర్వీకులు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైన సంపదని ఇచ్చారు. కానీ కాలక్రమేణా దీన్ని అసలు ఇందుట్లో ఉన్న శక్తిని పట్టుకోవడమే మనకి తెలియనప్పుడు మనం దాన్ని ఏం పట్టుకోగలుగుతాం? దాన్ని నుగుటుగానే చూస్తాం. ఏదైనా దాన్ని సాధన చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. మనం 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ దాకా చదివితే మంచి మార్కులు వచ్చిన వాడికి యూనివర్సిటీ వాళ్ళు చెప్పకుండానే మంచి కంపెనీలోకి తీసుకువెళ్తాయి. 30 మార్కులతో పాస్ అయిన వాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే పాస్ అయిన వాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, పాస్ కాని వాడు ఇంటి దగ్గర ఉంటాడు, వాడు ఏదో చేస్తూ ఉంటాడు. సాధన చేసిన వాడికి వచ్చిన ఫలితంలాగానే మన పెద్దలు చెప్పిన యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఏవైనా సరే
దాన్ని మన పరిపూర్ణమైన విశ్వాసంతో సాధన చేస్తేనే అర్థమవుతాయి. ఇది మనకి అందని జ్ఞానం. ఇది మనం చూడని జ్ఞానం. చాలా అడ్వాన్స్డ్గా ఉండే జ్ఞానం. మన విద్యలో ఇది లేదు. దీన్ని తీసేశారు. మన పాషాణ మతాల వల్ల మనం ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని కూడా మనం వదిలేసాం. ఇది ఒక బాధ మాత్రమే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి అడుగుతారు, యంత్రాలు అమ్ముతారా మీరు? నేను ఆ యంత్ర సాధకుని కాదు, కానీ వాటి వివరణ తెలుసు కాబట్టి చెప్తున్నాను. భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా అలాంటి అవకాశం ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే దీని చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది మీకు నాలెడ్జ్ పరంగా చెప్పిందే కానీ వేరే విధంగా మాత్రం కాదు, ఇది గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.